హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్రాజ్ వ్లాగ్స్. ఈరోజైతే మా ఇంట్లో కొత్తగా నేను ఫస్ట్ టైం చికెన్ ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. నేను ఆ చికెన్లో ఏమేమి వేసానో చేస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని 3 నుంచి 4 సార్లు అయితే బాగా నీట్గా కడుక్కోండి, ఆ నీసు వాసన పోయేదాకా. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి చికెన్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దాంతోపాటు కొంచెం పెరుగు వేసుకునేసి కొంచెం బాగా మిక్స్ చేసుకునేసేయండి, బాగా చికెన్ ముక్కలకు అయ్యేలాగా. అలానే ఒక ప్యాకెట్ గరం మసాలా తీసుకునేసి ఆ చికెన్లో అయితే వేసేసేయండి. దానితోపాటు చికెన్ మసాలా కూడా తీసుకునేసి కలిపేసేయండి, బాగా మిక్స్ చేసేయండి. ఆ మసాలా అంతా బాగా కలిపేసి ఆ చికెన్ ముక్కలకంతా బాగా అయ్యేలాగా అయితే మొత్తం కలిపేయండి. ఆ మసాలా అంతా కలిపేసిన తర్వాత ఆ చికెన్ తీసుకొని ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయినాను, మళ్ళీ తీసి మళ్ళీ సాల్ట్ కలిపి మళ్ళీ పెట్టాను. ఫ్రిడ్జ్లో ఆ మసాలా అంతా కొంచెం కలిసిపోయి బాగా మ్యాగ్నేట్ అయ్యేలోపు మనమైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే దాంట్లో వేసేద్దాము. దాంట్లో వేసి కొద్దిసేపు అలా తిప్పేసి ఆ ఎంచిన ఉల్లిపాయలు కూడా తీసుకునేసి ఇంకా మిక్సీలో వేసుకునేసి మనం పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకునేద్దాం దాన్ని. ఉల్లిపాయల పేస్ట్ రెడీ అయిపోయినాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ పోసుకునేసి మళ్ళీ దాంట్లో ఉల్లిపాయలు వేసుకునేసి అలానే టమాటాలు కూడా వేసుకునేసి అలా కొంచెం తిప్పేసి అవి కొంచెం బాగా కాలేంత వరకు వెయిట్ చేసామంటే తర్వాత అందులో కొన్ని లవంగాలు దానితో పాటు కొన్ని యాలకులు అయితే వేసేసామంటే అవి బాగా మిక్స్ అయ్యేలా కలిపేయాలి. తర్వాత మనం 30 నిమిషాల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకునేసి ఇప్పుడు ఏదైతే స్టవ్ పైన ఉందో ఆ ప్యాన్లో అయితే ఇది మిక్స్ చేసుకునేసేయాలి. నాకైతే చికెన్ చేయడంలో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, చిన్న కర్రీస్ అయితే చేస్తాను కానీ ఇలాంటి చికెన్లు మటన్లు ఇలాంటివి అయితే ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. నాకు తెలిసి బాగానే చేస్తాను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, మా వాళ్ళ రియాక్షన్స్ కూడా మీకు వినిపిస్తాను. అలానే దాంతోపాటు అంతకుముందు మనం ఉల్లిపాయల పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయల పేస్ట్ కూడా దీంట్లో మిక్స్ చేసుకునేసేయాలి. అలా అన్నీ కలిపేసిన తర్వాత బాగా కొద్దిసేపు అలా తిప్పేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేసామంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. టేస్ట్ ఎట్టుందో చూడాలా. అలా లైట్గా కొత్తిమీర చల్లుకొని ఇంకెత్తుకొని పోయి మనం అడిగి తింటారా చూద్దాం. అబ్బా కష్టం, నాకు కష్టం ఇది. ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేసిన. టేస్ట్ ఎట్టుందో మామూలు అడుగుదాం ఒకసారి. ఎట్లుందిరా లక్ష్మణ్ ఇది? బాగుందిరా, ఫస్ట్ టైం చేసినట్టయితే లేదు, ఒక చెఫ్ చేసినట్లే ఉంది. ఇరా నీకెట్టుందా అమ్మ? సూపరా? సూపర్, సూపర్గా ఉంది. అట్లుంటుంది మనతోని.